వ్యక్తులు మరియు మొత్తం సమాజం యొక్క భవిష్యత్తును రూపొందించడంలో టీచర్ అమూల్యమైన సహకారాన్ని గౌరవించడం మరియు ప్రశంసించడం కోసం భారతదేశంలో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో సెప్టెంబర్ 5న టీచర్స్ డే జరుపుకోవడం ఒక సాంప్రదాయం. ఈ తేదీ భారతదేశంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది మరియు దాని ఎంపిక అనేక చారిత్రక మరియు సాంస్కృతిక అంశాలకు కారణమని చెప్పవచ్చు. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నారనే దానిపై సమగ్ర వివరణ ఇవ్వడానికి ఈ అర్థవంతమైన తేదీ వెనుక ఉన్న వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం మరియు వారసత్వాన్ని మనం లోతుగా పరిశోధించాలి. ప్రముఖ ఫిలాసఫర్, స్కాలర్ అండ్ స్టేట్స్మ్యాన్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5న బ్రిటిష్ ఇండియాలోని మెడ్రాస్ ప్రెసిడెన్సీలోని తిరుత్తని అనే చిన్న గ్రామంలో జన్మించారు. అతని జీవిత ప్రయాణం మరియు విజయాలు ఈ తేదీని టీచర్స్ డేగా ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించాయి. ఎందుకు అని అర్థం చేసుకోవటానికి మనం అతని జీవిత కథను, విద్య మరియు ఫిలాసఫీ, ఆయన చేసిన కృషి మరియు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను రూపొందించడంలో అతని పాత్రను అన్వేషించాలి. రాధాకృష్ణన్ యొక్క ప్రారంభ జీవితం మరియు విద్య. సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క ప్రారంభ జీవితం విద్య పట్ల బలమైన నిబద్ధతతో గుర్తించబడింది. అతను అకాడమిక్స్లో రాణించారు మరియు మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో తన అండర్ గ్రాడ్యుయేట్ విద్యను పూర్తి చేశారు. అక్కడ అతను ఫిలాసఫీని అభ్యసించారు. తత్వశాస్త్రం పట్ల అతని అభిరుచి అతని సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీని సంపాదించడానికి దారితీసింది మరియు అతను బోధన మరియు విద్యారంగంలో వృత్తిని ప్రారంభించారు. తత్వశాస్త్రానికి రాధాకృష్ణన్ రచనలు. డాక్టర్ రాధాకృష్ణన్ యొక్క మేధోపరాక్రమం మరియు ఫిలాసఫీకి చేసిన కృషి అతని గౌరవార్థం టీచర్స్ డే ఎందుకు జరుపుకుంటారు అనే దానికి ప్రధాన అంశం. అతను మెటాఫిజిక్స్ మరియు ఎథిక్స్ సహా తత్వశాస్త్రంలోని వివిధ శాఖలను పరిశోధించాడు మరియు ఈ రంగానికి గణనీయమైన కృషి చేశారు. తులనాత్మక మతం మరియు తత్వశాస్త్రంలో అతని పని అతనికి అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టింది. అతని అత్యంత ముఖ్యమైన రచనలలో ఒకటి ది ఫిలాసఫీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ అతని పాండిత్యం యొక్క లోతు హైలైట్ చేసింది. అంతర్జాతీయ వేదికపై భారతీయ తత్వశాస్త్రం మరియు సంస్కృతిని ప్రోత్సహించడంలో రాధాకృష్ణన్ యొక్క అంకితభావం క్రాస్ కల్చరల్ అవగాహనను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది. విద్యలో రాధాకృష్ణన్ పాత్ర. రాధాకృష్ణన్ విద్యా విషయక విజయాలు చెప్పుకోదగినవి అయినప్పటికీ విద్య మరియు బోధనా శాస్త్రానికి ఆయన చేసిన కృషి చరిత్రలో ప్రియమైన ఉపాధ్యాయుడిగా మరియు నాయకుడిగా అతని స్థానాన్ని పదిలం చేసింది. వ్యక్తిగత మరియు సామాజిక ఎదుగుదలకు విద్య అవసరమని ఆయన దృఢంగా విశ్వసించారు. తన కెరీర్ మొత్తంలో అతను వివిధ ఉపాధ్యాయ పదవులను నిర్వహించారు మరియు మైసూర్ విశ్వవిద్యాలయం మరియు కలకత్తా విశ్వవిద్యాలయంతో సహా ప్రతిష్టాత్మక సంస్థలో ప్రొఫెసర్గా పనిచేశారు. రాధాకృష్ణన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం మరియు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా పదవీకాలం విద్యా వ్యవస్థను మెరుగుపరచడంలో అతని నిబద్ధతను ప్రదర్శించారు. విమర్శనాత్మక ఆలోచనను పెంపొందించడం మరియు విద్యకు సమగ్ర విధానాన్ని పెంపొందించడం యొక్క ప్రాముఖ్యతను అతను నొక్కి చెప్పారు. విద్య పట్ల అతని దృష్టి తరగతి గదికే పరిమితం కాకుండా బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యక్తులు విస్తృత అభివృద్ధికి విస్తరించింది. అధ్యక్ష పదవికి ఎదగడం. 1962లో సర్వేపల్లి రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతిగా నియమితులయ్యారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఆయన జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలనే ఆలోచన వచ్చింది. సూచనతో అతనిని సంప్రదించినప్పుడు అతను వినయంగా ప్రతిస్పందించారు.
తన కంటి ఉపాధ్యాయులను సన్మానించడానికి అంకితం చేయాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్తును రూపొందించడంలో ఉపాధ్యాయుల కీలక పాత్ర పోషించారని, గుర్తింపు మరియు ప్రశంసలకు అర్హులని ఆయన విశ్వసించారు. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం ప్రారంభం. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవాలనే నిర్ణయం డాక్టర్ రాధాకృష్ణన్ యొక్క వినయం మరియు ఉపాధ్యాయ వృత్తి పట్ల ఆయనకున్న గాఢమైన గౌరవం నుండి పుట్టింది. ఆయన జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 5, 1962న భారతదేశంలో మొదటి ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకున్నారు. అప్పటి నుండి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఈ ప్రత్యేక రోజున తమ ఉపాధ్యాయులను గౌరవించడం మరియు కృతజ్ఞతలు తెలియజేయడానికి దేశవ్యాప్తంగా విద్యార్థులు మరియు సంఘాలు కలిసి వస్తారు.